Let's continue our series on Node.js. మనం లాస్ట్ వీడియోలో మన అప్లికేషన్కి రిలేటెడ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం మన యాక్చువల్ ఏపీఐస్ని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. మన యాక్చువల్ ఏపీఐస్ అంటే మన చార్ట్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ ఏపీఐస్. మనం ఇప్పుడు యూజర్కి రిలేటెడ్ ఏపీఐస్ని అయితే క్రియేట్ చేద్దాం. లైక్ యూజర్ రిజిస్టర్ అవ్వడం, యూజర్ లాగిన్ అవ్వడం, యూజర్ ప్రొఫైల్ని తీసుకోవడం అండ్ యూజర్ ప్రొఫైల్ని అప్డేట్ చేయడం, ఇలాంటి వాటికి సంబంధించిన యూఆర్ఎల్స్ని అయితే మనం క్రియేట్ చేద్దాం. అందుకోసం మనకి యూజర్ రౌటర్ ఉంది. మనం లాస్ట్ టైం చేసాం జస్ట్ ఒక డమ్మీ హలో అనే ఒక ఏపీఐని క్రియేట్ చేయడానికి. అండ్ యూజర్ కంట్రోలర్లో మనం యాక్చువల్గా మన యూజర్కి కావాల్సిన ఏపీఐస్ అన్ని మనం రాద్దాం. మన ఫస్ట్ ఏపీఐ వచ్చి రిజిస్టర్ యూజర్. మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టు మనం ఏ ఏపీఐని తీసుకున్నా Node.js బై డిఫాల్ట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో వీటిని తీసుకొని మనం ఈ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అయితే రిక్వెస్ట్ అనేది ఇన్ కేస్ యూజర్ రిజిస్టర్ అవుతుంటే లైక్ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మనకి ప్రొవైడ్ చేస్తాడు. అది మనకి రిక్వెస్ట్ లో ఉంటుంది. మనం ఈ రిక్వెస్ట్ డేటాని యూజ్ చేసి మన MongoDBకి సెండ్ చేసి మనం యూజర్ అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏం చేద్దామంటే మనకి రిక్వెస్ట్ బాడీలో యూజర్ తనకి సంబంధించిన డీటెయిల్స్ అయితే పంపిస్తాడు. లైక్ యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? మల్టిపుల్ వేస్ లో ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. నేను ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ యూజ్ చేస్తాను. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి రిక్వెస్ట్ డాట్ బాడీ. ఓకే, ఇప్పుడు మనం ట్రై క్యాచ్ ని తీసుకొని ఇక్కడ ఏం చేద్దామంటే యూజర్ ని క్రియేట్ చేద్దాం. అంతకంటే ముందు ఒక సినారియో గురించి ఆలోచిద్దాం. మనం అప్లికేషన్ కి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాం సేమ్ ఈమెయిల్ ఐడి తోటి. మళ్ళీ ఇంకోసారి క్రియేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటుంది? ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి అంటుంది కదా. అందుకోసం మనకు యూజర్ ప్రొవైడ్ చేసే ఈమెయిల్ ఐడి మన డేటాబేస్ లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అనేది చెక్ చేయాలి. అందుకోసం కాన్స్ట్ ఎగ్జిస్టింగ్ యూజర్ అవైట్. డేటాబేస్ ఆపరేషన్ సింక్రోనస్ కాదు కాబట్టి నేను అవైట్ తీసుకుంటున్నాను. మన యూజర్ ఇక్కడ ఇంపార్టెంట్. మనం యూజర్ మోడల్ ని క్రియేట్ చేసాం. ఈ యూజర్ మోడల్ ని మనం యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఈ యూజర్ మోడల్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సిన మెథడ్స్ కూడా మనకి ఈ మాంగూస్ నుంచి వస్తాయి. ఎలా అంటే చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కాన్స్ట్ యూజర్ రిక్వైర్ నా యూజర్ మోడల్ స్లాష్ యూజర్. ఇప్పుడు ఏంటంటే ఈ యూజర్ జస్ట్ ఒక మోడల్ లాగానే కాకుండా మనకి ఇక్కడ మనం మన యూజర్ స్కీమాని యూజ్ చేసి యూజర్ అండ్ నేమ్ తో MongoDB మోడల్ ని క్రియేట్ చేసాం కాబట్టి ఈ MongoDB మోడల్ ఏదైతే ఉందో ఇది మనకి MongoDB తో ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సిన ఫెసిలిటీ కూడా ఇస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ యూజర్ అని టైప్ చేయగానే ఫైండ్ వన్, ఫైండ్ బై ఐడి ఇలా మెథడ్స్ వస్తున్నాయి. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫైండ్ వన్ ఒకటి ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్ ఫైండ్ వన్ అనే మెథడ్ ని తీసుకొని నేను ఏం చేస్తానంటే ఏ పారామీటర్ పైన ఫైండ్ చేయాలి. లైక్ ఈ యూజర్ నేమ్ తోట, ఈమెయిల్ తోట, ప్రొఫైల్ పిక్చర్. ఐ మీన్ ఆబ్వియస్లీ వీ కెనాట్ సెర్చ్ విత్ ప్రొఫైల్ పిక్చర్. ఎగ్జాంపుల్ కి ఈ ఈమెయిల్, యూజర్ నేమ్ వీటిలలో దేన్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి అనేది దీనికి మనం పాస్ చేయాలి. సో ఈ కేసులో మనకు ఈమెయిల్ ఐడితో పాస్ చేస్తే సరిపోతుంది. అందుకోసం నేను ఏం చేస్తున్నాను, ఈమెయిల్ ఐడితో నేను ఈ ఎగ్జిస్టింగ్ యూజర్ ఉన్నాడా లేదా అనేది చెక్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఇక్కడ అవాయిడ్ వస్తుంది. అవాయిడ్ యూజ్ చేయాలి అంటే మనం అసింక్ చేయాలి. ఆ ఎర్రర్ వెళ్ళిపోయింది. దట్స్ ఆల్ రైట్. ఈ ఒక్క పీస్ ఆఫ్ లైన్ ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ యూజర్ డాట్ ఫైండ్ వన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆబ్వియస్ గా ఇది MongoDB మోడల్ కాబట్టి ఇలాంటి మెథడ్స్ అయితే మనకు ఉంటాయి. ఇక్కడ ఈమెయిల్ ఎందుకు పాస్ చేశాను అంటే నాకు డూప్లికేట్ యూజర్స్ మన అప్లికేషన్ లో ఉండొద్దు. అందుకే యూజర్ రిజిస్టర్ అయ్యేటప్పుడే తను ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఫైండ్ వన్ లో నేను ఈమెయిల్ ని యూజ్ చేశాను. రైట్, వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇన్ కేస్ మనకి డేటా వచ్చింది అనుకుందాం. ఎగ్జిస్టింగ్ యూజర్ వచ్చాడు మనకి అంటే మన ఈమెయిల్ ఐడితో మన డేటాబేస్ లో ఆల్రెడీ డేటా ఉంది అంటే మనం ఏం చేయాలి? ఆల్రెడీ యూజర్ ఎగ్జిస్ట్ అయ్యాడు కదా, అందుకోసం నేను రిటర్న్ అవుతాను. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? యూజర్ ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఆల్రెడీ మన డేటాబేస్ లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో ఆ ఈమెయిల్ ఐడిని మనం యూజ్ చేయలేము. రెస్పాన్స్ డాట్ స్టేటస్ లెట్స్ ఐఎమ్ సెండింగ్ 400 డాట్ JSON. ఈ JSON లో ఎర్రర్ మనం
ఏం సెండ్ చేయొచ్చు అంటే ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. లైక్ ఇక్కడ ఈ ఎర్రర్ మెసేజ్ మీరు ఏదైనా పాస్ చేయొచ్చు. నేను సింపుల్ గా ఇది పాస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మనకి ఈ ఈమెయిల్ ఐడితో మనకి ఒక్క యూజర్ కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోయాం మనం, అంటే మన డేటాబేస్ లో ఆ ఈమెయిల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, అంటే ప్రాపర్ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్. సో మనం ముందుకెళ్ళొచ్చు. వన్స్ యూజర్ ఎగ్జిస్ట్ అవుతే ఇక్కడ మనం రిటర్న్ స్టేట్మెంట్ రాస్తున్నాం కాబట్టి ఈ మెథడ్ కంటిన్యూ అనేది బ్రేక్ అయిపోయి యూజర్ కి రెస్పాన్స్ వెళ్తుంది. అయితే నేను ఈ ఇఫ్ తర్వాత మన లాజిక్ రాస్తే, యూజర్ ని క్రియేట్ చేయడానికి రాస్తే వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ ఇఫ్ క్లాస్ అయిపోయిన తర్వాత మిగిలిన కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు కొందరు. బట్ అలా అవ్వదు. ఎందుకంటే ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే వన్స్ రిటర్న్ అని రాగానే ఈ మెథడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. అందుకే మనకి యూజర్ ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనే ఎర్రర్ మెసేజ్ వచ్చేసి మెథడ్ ఫినిష్ అది క్లోజ్ అయిపోయింది. ఇన్ కేస్ ఇఫ్ క్లాస్ ఫెయిల్ అయితే అప్పుడు మాత్రమే ఈ నెక్స్ట్ ఉన్న కోడ్ ఏదైతే ఉందో అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ మనం ఇంకోటి ఏం చూడాలి అంటే ఇక్కడ ఈ పాస్వర్డ్ మనకి యూజర్ సెండ్ చేస్తాడు. లెట్స్ సే ఓన్లీ మనం బ్యాక్ అండ్ ప్రాస్పెక్టివ్ లోనే మాట్లాడదాం. యూజర్ test123 అనే ఒక పాస్వర్డ్ సెండ్ చేశాడు. మనం డేటాబేస్ లో డైరెక్ట్ ఆ టెక్స్ట్ ని యూజ్ చేయలేం. దాన్ని మనం ఎన్క్రిప్ట్ చేయాలి. ఎన్క్రిప్ట్ ఎందుకు చేయాలి అంటే ఈజీగా యాక్సెస్ అవ్వకుండా యూజర్ పాస్వర్డ్ సేఫ్ గా ఉండడానికి మనం ఎన్క్రిప్ట్ చేయాలి. దానికోసం మనం యూజ్ చేసే ఒక లైబ్రరీ ఏంటంటే bcrypt. కాన్స్ట్ bcrypt రిక్వైర్ bcrypt. ఈ bcrypt ఏం చేస్తుంది అంటే మనకి మన పాస్వర్డ్ ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ test111 అని ఇచ్చాను అనుకోండి, మనం ఎన్క్రిప్ట్ చేసినప్పుడు అది సంథింగ్ లైక్ ఇలా ఏదో అయిపోతుంది. అలా అవ్వడం వల్ల హ్యూమన్ రీడబుల్ కాదు అండ్ ఎవరు దాన్ని యాక్సెస్ కూడా చేయలేరు. ఓకే, మనం ఎలా దాన్ని యూజ్ చేయాలి అంటే సింపుల్. కాన్స్ట్ ఫస్ట్ కోడ్ చూడండి, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్స్ట్ సాల్ట్. ఈ సాల్ట్ ఎక్కడ నుంచి అంటే జస్ట్ వెయిట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అవైట్ bcrypt gensalt 10. ఓకే, నెక్స్ట్ కాన్స్ట్ హ్యాస్ట్ పాస్వర్డ్ అవైట్ bcrypt డాట్ హ్యాష్ పాస్వర్డ్ సాల్ట్. ఓకే, ఈ 2 పీస్ ఆఫ్ కోడ్ ని మనం ఒకసారి చూద్దాం. ఈ సాల్ట్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఎగ్జామ్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా చూస్తే మనకి రీజనింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అందులో ఏఏఏ అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ బిబిబి అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ సిసిసి ఇలా ఉండి నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆబ్వియస్ గా మనం ఇక్కడ ఏం రాయాలి, డిడిడి అనే ఆన్సర్ అయితే మనం రాస్తాం. ఎందుకు? ఇవన్నీ ఒక ప్యాటర్న్ ని ఫాలో అయ్యాయి. ఏ నుంచి బి వచ్చింది, బి నుంచి సి వచ్చింది, సి నుంచి డి వచ్చింది. ఇవన్నింటికి ఉన్న ప్యాటర్న్ ఏంటి అని ఎవరన్నా అడిగితే ఏమంటాము, ఆల్ఫాబెట్ వన్ ఆఫ్టర్ అదర్ వస్తుంది అని చెప్పేసి. అంతే కదా. అదే విధంగా ఈ పాస్వర్డ్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా ఎన్క్రిప్ట్ చేయాలి అనేది మనకు కావాలి. ఆ ఎన్క్రిప్షన్ అల్గారిథం ఏదైతే ఉంటుందో దాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసేది ఈ సాల్టింగ్ టెక్నిక్ అని చెప్పేసి అంటాం. అయితే ఇది మనం అవుట్ సైడ్ నుంచి కూడా తీసుకోవచ్చు కదా అంటే లైక్ ఇది మన చిన్న అప్లికేషన్ కాబట్టి మనం ఇలా చేస్తున్నాం. కానీ ఈ ఫేస్బుక్, గూగుల్ లాంటి వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ ఓన్ సాల్టింగ్ మెథడ్స్, ఓన్ ఎన్క్రిప్షన్ అల్గారిథమ్స్ ఉంటాయి. మనం బయట వాడిచ్చిన సీక్రెట్స్ ని తీసుకొని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే ఆబ్వియస్ గా అది సీక్రెట్ కాదన్నట్టే కదా. అందుకోసమే ఈ bcrypt అనే మెసేజ్ ని చూసేసి 10 అనే సైజ్ తో నేను ఒక సాల్టింగ్ టెక్నిక్ అని చెప్పేసి అనుకోండి దాన్ని జనరేట్ చేస్తున్నాను. ఈ సాల్టింగ్ టెక్నిక్ ని యూజ్ చేసి నా పాస్వర్డ్ నేను హ్యాష్ చేసుకుంటున్నాను. హ్యాష్ ఇన్ ద సెన్స్ అదొక పెద్ద హ్యూమన్ నాన్ రీడబుల్ లాగా తయారవుతుంది. ఆ హ్యాష్డ్ పాస్వర్డ్ ని మన డేటాబేస్ లో స్టోర్ చేస్తాం. ఈవెన్ దో మన డేటాబేస్ బ్రీచ్ అయినా కూడా మన డేటాబేస్ లో ఈ హ్యాష్డ్ పాస్వర్డే ఉంటుంది తప్ప యాక్చువల్ యూజర్ పాస్వర్డ్ ఏది ఉంటుందో అది ఉండదు. ఓకే, ఇక్కడ నా అప్లికేషన్ లో నేను 10 ప్రొవైడ్ చేశాను, వేరే వాళ్ళు 15 ప్రొవైడ్ చేయొచ్చు. అలా ర్యాండమ్ నెంబర్ ఏదో వాళ్ళకి సంబంధించి. అండ్ అగైన్ ఇంత సింపుల్ మెకానిజమే ఉంటుందా హైయర్ అప్లికేషన్స్ లో అంటే దే కెన్ కమ్ అప్ విత్ దేర్ ఓన్ అల్గారిథమ్స్. వాళ్ళ ఓన్ అల్గారిథమ్స్ తోటి మాత్రమే వాళ్ళు మన పాస్వర్డ్స్ అయితే హ్యాష్ చేస్తారు. అండ్ అగైన్ ఈ హ్యాష్ చేసిన పాస్వర్డ్స్ మాత్రమే వాళ్ళ డేటాబేస్ లో స్టోర్ అవుతాయి. యాక్చువల్ యూజర్ పాస్వర్డ్ స్టోర్ అవ్వవు. ఇక్కడ మనకి హ్యాష్డ్ పాస్వర్డ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ వీటన్నిటిని తీసుకొని మన డేటాబేస్ లో స్టోర్ చేయాలి. లైక్ డేటాబేస్ లో క్రియేట్ చేయాలి. లైక్ ఇప్పుడు ఎలా అంటే కాన్స్ట్ న్యూ యూజర్, అంతే కదా, మనం న్యూ యూజర్ ని క్రియేట్ చేస్తున్నాం. అవైట్ మళ్ళీ మన యూజర్ మోడల్ డాట్ ఇక్కడ చూడండి క్రియేట్ అని చెప్పేసింది. ఈ క్రియేట్ ని తీసుకోండి. ఈ క్రియేట్ లో మనం ఆ ఆబ్జెక్ట్ కి ఆ మాంగోడిబికి మనం ఈ యూజర్ లో ఇక్కడ ఉన్నాయి కదా వీటికి ఏమేం డేటా పాస్ చేయాలి అనేది చూడాలి. యూజర్ నేమ్ పాస్ చేయాలి, ఈమెయిల్ పాస్ చేయాలి, పాస్వర్డ్ పాస్ చేయాలి. ఇవన్నీ రిక్వైర్డ్. మిగిలినవి ఆన్ ది గోలో లైక్ యూజర్ క్రియేట్ అయ్యేటప్పుడే వాడిని బయో అడిగినా, నీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగినా, పోస్ట్లు క్రియేట్ చేయి, ఇవన్నీ అడిగితే యూజర్ ఆబ్వియస్ గా లాగిన్ అయ్యే ముందు ఇవన్నీ ఇంట్రెస్ట్ చూపెట్టాడు. మ్యాండేటరీగా యూజర్ ఫస్ట్ టైం క్రియేట్ అవుతున్నప్పుడు లైక్ రిజిస్టర్ అవుతున్నప్పుడు మనకు కావాల్సింది యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, రైట్. సమ్
సమ్ టైమ్స్ ప్రొఫైల్ పిక్చర్. ఇక్కడ నేను యూజర్ నేమ్, నెక్స్ట్ మన ఈమెయిల్, నెక్స్ట్ మన పాస్వర్డ్. అయితే ఇక్కడ పాస్వర్డ్ ఏమి ఇవ్వాలి, మనం ఈ పాస్వర్డ్ ఇవ్వద్దు, ఈ పాస్వర్డ్ యూజర్ టైప్ చేసిన పాస్వర్డ్, మనం మన హ్యాష్డ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే, నౌ ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతే, లైక్ ఈ న్యూ యూజర్ అవాయిడ్ యూజర్ డాట్ క్రియేట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతే యూజర్ క్రియేట్ అయిపోయినట్టే కదా. ఆ యూజర్ క్రియేట్ అయ్యాడు కాబట్టి మనకి రెస్పాన్స్ డేట్ స్టేటస్ ఏం పంపిస్తాం, 201 అంటే HTTP స్టేటస్ లో 201 అంటే క్రియేటెడ్ JSON. ఇక్కడ ఒక మెసేజ్ పంపిద్దాం, ఏమని, యూజర్ క్రియేటెడ్ ఆర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, రైట్. దాని తర్వాత యూజర్ డీటెయిల్స్ కూడా మనం పంపివ్వాలి. ఈ యూజర్ డీటెయిల్స్ ఎందుకు పంపివ్వాలి అంటే, ఆబ్వియస్ గా ఆ యూజర్ నేమ్ ఇచ్చాడు అనుకోండి, ఆ వెబ్సైట్ లో ఆ యూజర్ నేమ్ చూపెట్టడానికి, అలా అందుకోసం ఈమెయిల్ ఐడి చూపెట్టడానికి, అందుకోసం మనం మన యూజర్ డీటెయిల్స్ ని కూడా పంపిస్తాం. అండ్ ఈ యూజర్ డీటెయిల్స్ లలో మనం ఏమేం చేద్దామంటే, ఫస్ట్ ఐడి పంపిద్దాం. ఈ ఐడి ఎలా ఉంటుందంటే, న్యూ యూజర్ డాట్ అండర్ స్కోర్ ఐడి. ఇది చూపిస్తాను మీకు, ఈ న్యూ యూజర్ కి ఈ అండర్ స్కోర్ ఐడి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి. దాని తర్వాత యూజర్ నేమ్, ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి, న్యూ యూజర్ డాట్ యూజర్ నేమ్. నెక్స్ట్ ఈమెయిల్, న్యూ యూజర్ డాట్ ఈమెయిల్. దట్స్ ఇట్. ఇవి పంపిస్తే సరిపోతుంది. ఇన్ కేస్ ఇక్కడ మనం క్యాష్ ని కూడా హ్యాండిల్ చేద్దాం. ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకుందాం, మన క్రియేట్ లోనో ఎక్కడైనా. ఇక్కడ ఎర్రర్ రెస్పాన్స్ డాట్ స్టేటస్, సర్వర్ లో ఏదో పోయింది అన్నట్టు 500 ఇచ్చేసి JSON ఎర్రర్ ఏమిద్దాం, ఫెయిల్డ్ టు రిజిస్టర్ యూజర్. ఇన్ కేస్ మీకు ప్రాపర్ మనకి ఏ ఎర్రర్ వస్తుందో దాన్ని పంపివ్వాలి అని చెప్పేసి అనుకుంటే, ఇక్కడ స్ట్రింగ్ కాకుండా ఈ టిక్ సింబల్ మనకి ట్యాబ్ పైన ఉంటుంది, దాన్ని యూజ్ చేసి స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి మన యాక్చువల్ ఎర్రర్ ఏముందో దాన్ని సెండ్ చేయొచ్చు. ఎలా, ఇక్కడ ఇప్పుడు ఫెయిల్డ్ టు క్రియేట్ యూజర్ అండ్ $సింబల్ బ్రాకెట్ ఎర్రర్ డాట్ మెసేజ్. కంపైలర్ ఏదో ఎర్రర్ చూపెడుతుంది, అదేంటో చూద్దాం మనం. ఓకే, ఇదంట. సో ఈ విధంగా మనం మన ఈ రిజిస్టర్ యూజర్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎందుకు, ఎక్స్పోర్ట్ చేస్తేనే మనం మన యూజర్ రౌట్స్ లో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సే హలోని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, అదే విధంగా రిజిస్టర్ యూజర్ ని కూడా ఇంపోర్ట్ చేసుకొని, ఇది పోస్ట్ API కాబట్టి రౌటర్ డాట్ పోస్ట్ మనం ఏమిద్దాం, /రిజిస్టర్ అండ్ ఇక్కడ మెథడ్ వచ్చేసరికి రిజిస్టర్ యూజర్. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, లాగిన్ యూజర్ ని క్రియేట్ చేయాలి. అండ్ అగైన్ ఇవన్నిటిని మనం టెస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం మెథడ్ ని క్రియేట్ చేసేద్దాం. నెక్స్ట్ మనం లాగిన్ యూజర్ ని క్రియేట్ చేసి ఆ రెండింటిని మనం టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సేమ్ ఇక్కడే ఈ మెథడ్ తర్వాత కాన్స్ట్ లాగిన్ యూజర్, అగైన్ ఇట్స్ అన్ అసింగ్ మెథడ్, రిక్వెస్ట్ కామా రెస్పాన్స్ ట్రై అండ్ అగైన్ క్యాచ్ ఎర్రర్. ఇక్కడ మనం అగైన్ కాన్స్ట్ యూజర్ లాగిన్ అయ్యేటప్పుడు ఆబ్వియస్ గా ఏమేం ప్రొవైడ్ చేస్తాడు, ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్, అంతే కదా, రైట్. ఎక్కడ నుంచి వస్తాయి మనకి, రిక్వెస్ట్ డాట్ బాడీ నుంచి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే, ఈ పాస్వర్డ్ మళ్ళీ యూజర్ ఎలాంటి పాస్వర్డ్ ఇస్తాడు మనకి, తను టైప్ చేసుకున్న ఏదో test123 అనే పాస్వర్డ్ ఇస్తాడు, అంతే కదా. బట్ మన డేటాబేస్ లో ఏం పాస్వర్డ్ ఉంది, సమ్ ర్యాండమ్ ఏదో ఇలాంటి ఒక స్ట్రింగ్ ని మనం జనరేట్ చేసుకున్నాం. అంటే మనం మళ్ళీ ఈ test123 అనే పాస్వర్డ్ ని దీంతో కంపేర్ చేస్తే ఆబ్వియస్ గా ఫెయిల్ అవుతుంది. అందుకోసమే మనం మళ్ళీ డీక్రిప్ట్ యూజ్ చేయాలి. ఓకే, సో ఎలా అంటే చూడండి, ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే, అగైన్ మన సాల్ట్ కాన్స్ట్ సాల్ట్ అవాయిడ్ డీక్రిప్ట్ డాట్ జెన్సాల్ట్, దెన్ మన హ్యాష్ నెంబర్ 10 ఏదో తీసుకుంటున్నాం. దీని తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే, కాన్స్ట్ సమ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి, టెస్ట్ హ్యాష్ అనో సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది కాదు ఇంపార్టెంట్ మనకి, అవాయిడ్ డీక్రిప్ట్ డాట్ హ్యాష్, నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ కామా సాల్ట్. ఓకే, డన్. నెక్స్ట్ టెస్ట్ హ్యాష్ ఇస్ కంప్లీటెడ్ అండ్ ఈ టెస్ట్ హ్యాష్ ని మన దగ్గర ఉంచుదాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం యూజర్ ని ఫైండ్ చేయాలి, అంతే కదా. కాన్స్ట్ యూజర్ అవాయిడ్, ఓకే, యూజర్ డాట్ ఫైండ్ వన్ బై వాట్, ఈమెయిల్. మనకి ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ తోనే ఫైండ్ చేస్తాం. ఈమెయిల్ తోనే ఫైండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇఫ్ ఆ ఈమెయిల్ తోటి మనకి యూజర్ రాలేదనుకో, ఇక్కడ రావద్దు, ఇన్ కేస్ యూజర్ రాలేదు, విచ్ మీన్స్ మనం లాగిన్ అవుతున్నాడు యూజర్ లాగిన్ అవుతున్నాడు అంటే దాని అర్థం ఇంతకంటే ముందే మన అప్లికేషన్ లో రిజిస్టర్ అయ్యాడు అని అర్థం. యూజర్ రిజిస్టర్ అయ్యాడు అండ్ ఇప్పుడు లాగిన్ అవుతున్నాడు అంటే ఈ ఈమెయిల్ ఐడితో మనకు ఖచ్చితంగా మన డేటాబేస్ లో ఒక యూజర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. బట్ ఇన్ కేస్ యూజర్ ఎగ్జిస్ట్ అయ్యి లేడు అనుకో, అంటే ఏదో అయినట్టే కదా, ఐదర్ ఈమెయిల్ అన్న తప్పివచ్చు లేదా వాడు అసలు రిజిస్టరే కాకపోవచ్చు. అందుకోసమే మనకి యూజర్ రాలేదు అంటే మళ్ళీ స్టేటస్ సంథింగ్ లైక్ 401.json మెసేజ్ ఇన్వాలిడ్ యూజర్. ఓకే, డన్.
ఇన్ కేస్ యూజర్ కనుక వస్తే ఈమెయిల్ ఐడితో మన డేటాబేస్ లో యూజర్ ఎగ్జిస్ట్ అయ్యాడు, ఫైన్. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? అతడు ఎంటర్ చేసిన పాస్వర్డ్ కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేస్తాం? కాన్స్ట్ పాస్వర్డ్స్ మ్యాచ్ అయ్యాయా లేదా అని చెక్ చేస్తున్నాం. ఈజ్ మ్యాచ్ అవైట్ మనం అగైన్ మళ్ళీ మన bcrypt లో కంపేర్ చేస్తున్నా. వేటిని కంపేర్ చేస్తున్నా? పాస్వర్డ్ కామా యూజర్ డాట్ పాస్వర్డ్. ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2 థింగ్స్ ఇక్కడనేమో టెస్ట్ హ్యాష్ అనే పాస్వర్డ్ ఏదైతే ఉందో ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది మనం యూజర్ దగ్గర నుంచి వచ్చిన పాస్వర్డ్ ని హ్యాష్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం? డైరెక్ట్ మన పాస్వర్డ్ తో, మన పాస్వర్డ్ ఏంటి? యూజర్ టైప్ చేసిన ప్లేన్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ని యూజర్ డాట్ పాస్వర్డ్ అంటే మన డేటాబేస్ లో స్టోర్ అయ్యి ఉన్న ఆ హ్యాష్డ్ పాస్వర్డ్ ని ఈ bcrypt డాట్ కంపేర్ తో కంపేర్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఇక్కడ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ మనం చేస్తున్న ఆపరేషన్ ఏంటి అంటే జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ కి యూజ్ చేస్తా ఈ టెస్ట్ హ్యాష్. ఎందుకంటే ఈ టెస్ట్ హ్యాష్ అండ్ మన యూజర్ డాట్ పాస్వర్డ్ లో ఉన్న హ్యాష్ సేమ్ ఉండాలి అని మన ఐడియా అన్నట్టు. అండ్ అగైన్ ఇది సేమ్ ఉంటుందా లేదా, ఎలా కంపేర్ అవుతుంది అనేది మన bcrypt అనే లైబ్రరీ చూస్తుంది. లైక్ తన ఓన్ అల్గారిథం అప్లై చేసుకుని మనం ఇక్కడ జనరేట్ చేసింది లేనిది. ఇక్కడ ఈ టెస్ట్ హ్యాష్ అనేది ఏంటంటే జస్ట్ ఇది మనము కంప్లీట్ గా అవాయిడ్ కూడా చేయొచ్చు. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ టెస్ట్ హ్యాష్ అనే పాస్వర్డ్ ఏదైతే ఉందో ఇది యూజర్ టైప్ చేస్తున్న పాస్వర్డ్. ఫర్ సపోజ్ యూజర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేశాడు test123 అని చెప్పేసి, బట్ మర్చిపోయి test124 ఎంటర్ చేశాడు అనుకుందాం. అప్పుడు మనం ఇక్కడ హ్యాష్ చేస్తే మళ్ళీ డిఫరెంట్ పాస్వర్డ్ జనరేట్ అవుతుంది కదా. ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఫస్ట్ యూజర్ రిజిస్టర్ అయ్యేటప్పుడు test123 అనేది ఇచ్చాడు, బట్ లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ మర్చిపోయి అతడు ఏం చేశాడంటే test124 అని చెప్పేసి ఇచ్చాడు. అంటే test123 కి మనం హ్యాష్డ్ పాస్వర్డ్ జనరేట్ చేసినప్పుడు వచ్చే హ్యాష్ పాస్వర్డ్ అండ్ test124 కి వచ్చే హ్యాష్ పాస్వర్డ్ అనేవి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి, అంతే కదా. అంటే ఇక్కడ జనరేట్ అయిన ఈ టెస్ట్ హ్యాష్ అండ్ యూజర్ దగ్గర ఉన్న టెస్ట్ హ్యాష్ మ్యాచ్ అయితేనే మనం యూజర్ ని అలౌ చేస్తాం. ప్లేన్ లాజిక్. ఇంకా ఈ నేను హ్యాషింగ్ ఏం చేయట్లేదు అని చెప్పేసి అంటే మనకి యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఈక్వల్ టు యూజర్ డాట్ పాస్వర్డ్. ఈ యూజర్ డాట్ పాస్వర్డ్ ఎక్కడ నుంచి వస్తుంది? మన డేటాబేస్ నుంచి వస్తుంది. ఇవి రెండు ఈక్వల్ అయితేనే యూజర్ ని మనం యూజర్ కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేశాడు అని చెప్పేసి అంటాం కదా. అంటే యూజర్ ఎంటర్ చేసినప్పుడు మనకి హ్యాష్ అయిన పాస్వర్డ్ టెస్ట్ హ్యాష్, డేటాబేస్ లో స్టోర్ అయిన హ్యాష్ అయిన పాస్వర్డ్ యూజర్ డాట్ పాస్వర్డ్. ఇన్ కేస్ లాగిన్ అయినప్పుడు యూజర్ కనుక తప్పు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఈ టెస్ట్ హ్యాష్ అనేది మన యూజర్ డాట్ పాస్వర్డ్ లో ఉన్న హ్యాష్ తోటి మ్యాచ్ అవ్వదు. ఆ మ్యాచ్ అవ్వని కండిషన్ ఏదైతే ఉందో ఆ కంపారిజన్ ని మనం ఈ పీస్ ఆఫ్ కోడ్ లో చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ మనం ఇఫ్ నాట్ ఈజ్ మ్యాచ్ అవ్వలేదు అంటే ఇట్స్ ఎ డేంజరస్ సినారియో. ఎందుకు? యూజర్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ డీటెయిల్స్ కాదు, యూజర్ తప్పు డీటెయిల్స్ ఎంటర్ చేశారు. లైక్ సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా యూజర్ ని అన్ఆథరైజ్డ్ యూజర్ లా ఫీల్ అయ్యి మనం అవుట్ సైడ్ ఆఫ్ ది అప్లికేషన్ పంపించాలి. స్టేటస్ 401.json ఇది ఒక మెసేజ్ రాంగ్ పాస్వర్డ్ అనో ఏదో మీరు కొంచెం రెస్పెక్టబుల్ మెసేజ్ పంపించాలి, ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని చెప్పేసి. ఓకేనా. ఇన్ కేస్ ఈ చెక్ కూడా పాస్ అయ్యాడు, ఐ మీన్ ఏమని మనకి యూజర్ ఈమెయిల్ ఐడి ఎగ్జిస్ట్ అయింది అండ్ పాస్వర్డ్ ఎగ్జిస్ట్ అయింది అండ్ అగైన్ పాస్వర్డ్ కూడా మ్యాచ్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ టెస్ట్ హ్యాష్ లో రాంగ్ జనరేట్ అవ్వలేదు అని అర్థం, అంతే కదా. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిమూవ్ ఇట్, నథింగ్ టు వరీ. ఓకేనా. అంటే మనకి యూజర్ లెజిట్ యూజర్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇక్కడ చాలా చెక్స్ రావచ్చు. ఏ లొకేషన్ నుంచి లాగిన్ అవుతున్నాడు, ఏ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అవుతున్నాడు. ఇన్ కేస్ రెగ్యులర్ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్, ఫర్ సపోజ్ నువ్వు లాస్ట్ 6 months నుంచి హైదరాబాద్ నుంచి లాగిన్ అవుతున్నావు, సడన్ గా యూఎస్ కి ట్రావెల్ అయ్యి అక్కడ లాగిన్ అయ్యావు అనుకోండి, అక్కడ ఫర్ సపోజ్ ఎక్స్ట్రా చెక్ యాడ్ చేయొచ్చు. సీమ్స్ యూ ఆర్ లాగింగ్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్, ఏ కన్ఫర్మేషన్ ఈమెయిల్ వాస్ సెంట్ టు యూ, ప్లీజ్ అక్నాలెడ్జ్ దట్. అలా ఈమెయిల్ కి ఓటీపీ పంపించి ఆ ఓటీపీని అడగచ్చు. అది డిపెండ్ ఆన్ మన అప్లికేషన్ సైజ్ ని, మనం ఇంప్లిమెంటేషన్ చేసిన సెక్యూరిటీని బట్టి ఉంటుంది. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడిని చెక్ చేస్తున్నాం, పాస్వర్డ్ ని చెక్ చేస్తున్నాం కాబట్టి ఇవి రెండు పాస్ అయితే యూజర్ లెజిట్ యూజర్ అని మన మీనింగ్. రెస్పాన్స్ స్టేటస్ 200 అండ్ అగైన్ ఒక JSON ని తీసుకుంటాం. మనం ఈ JSON ని తీసుకొని ఇక్కడ ఏం చేద్దామంటే ఒక మెసేజ్ ఇద్దాం. మెసేజ్ ఏమని ఇద్దాం? లాగిన్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ యూజర్ డీటెయిల్స్ పంపిద్దాం. లాగిన్ అయిన యూజర్ ఎవరో అతని డీటెయిల్స్ మొత్తం మనం పంపిద్దాం. ఓకే. ఐడి ఏముంటది? యూజర్ డాట్ అండర్స్కోర్ ఐడి. ఈ అండర్స్కోర్ ఐడి ఎక్కడ నుంచి వస్తుందో నేను చెప్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఏంటి? ఈ మన యూజర్ ఎవరైతే ఉన్నారో యూజర్ డాట్ యూజర్ నేమ్. ఈమెయిల్ యూజర్ డాట్ ఈమెయిల్. నెక్స్ట్ ప్రొఫైల్ పిక్చర్ కూడా ఇచ్చేద్దాం. ప్రొఫైల్ పిక్చర్, యూజర్ కి ప్రొఫైల్ పిక్చర్ ఉండొచ్చు కదా. ప్రొఫైల్ పిక్చర్ ఏంటి? అగైన్ యూజర్ డాట్ ప్రొఫైల్ పిక్చర్. ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ వస్తే, ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని మనం క్లియర్ గా హ్యాండిల్ చేయాలి. ఎలా హ్యాండిల్ చేస్తాం? సేమ్ ఇక్కడ ఈ మెసేజ్ అయితే తీసుకొని అనేబుల్ టు లాగిన్ అనో సంథింగ్ ఏదో ఇచ్చేయండి. డన్. మన లాగిన్ మెథడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీన్ని యూజ్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి. లాగిన్ యూజర్ అండ్ ఇక్కడ మనం రౌట్ ని అయితే డిఫైన్ చేయాలి. లాగిన్ యూజర్ అండ్ ఇక్కడ రౌటర్ డాట్
పోస్ట్ లాగిన్ ఇక్కడ కామా ఇచ్చేసరికి లాగిన్ యూజర్ డన్. ఇప్పుడు మన app.js ని కనుక మనం చూస్తే server.js లో చూస్తే ఇక్కడ API/user/user route ఉంది. ఇక్కడ ఏమవుతుంది, app.use ఈ పాత్ కనుక మ్యాచ్ అవుతే మన లోకల్ హోస్ట్ 5000 తర్వాత యూజర్ రౌట్ లోకి వెళ్ళు. ఈ యూజర్ రౌట్ లో హలోకి పాస్ అవుతే హలో ఎగ్జిక్యూట్ అవుతుంది, రిజిస్టర్ కి పాస్ అవుతే రిజిస్టర్.యూజర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లాగిన్ కి పాస్ అవుతే లాగిన్ యూజర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మెథడ్స్ ని మనం పోస్ట్ మ్యాన్ లో టెస్ట్ చేయాలి. సో పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేద్దాం. దీనికంటే ముందు మన అప్లికేషన్ని రన్ చేద్దాం, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పేసి. npm run dev node-man తోటి test 1 to 4 is not defined obviously. ఎక్కడ ఉంది అది, ఇక్కడ యాప్ ఈస్ రన్నింగ్ విత్ node-man రైట్. డేటాబేస్ కనెక్టెడ్. ఓకే, ఈ డేటాబేస్ కనెక్టెడ్, ఈ బీకి మధ్యలో స్పేస్ ఇవ్వకుంటే బాగుండేది. దట్స్ ఆల్ రైట్. యాప్ రన్ అవుతుంది, కనెక్ట్ అయింది. ఇప్పుడు మన పోస్ట్ మ్యాన్ అయితే ఓపెన్ చేద్దాం. పోస్ట్ మ్యాన్ దీన్ని క్లియర్ చేయండి. నా దగ్గర ఎన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి. సో ఆబ్వియస్లీ మనకి /API/user హలో ఉంది కదా, ఈ విధంగానే ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ హలో అనే API వర్క్ అవుతుందో లేదో చూద్దాం. హే వాట్ ఆర్ డూయింగ్, ఇది ఎక్కడ నుంచి వస్తుంది, సే హలో అనే మెథడ్ నుంచి రావాలి మనకి. హే వాట్ ఆర్ డూయింగ్ అని వచ్చేసింది. ఇప్పుడు రిజిస్టర్ యూజర్ కి మనం యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే యూజర్ రౌట్ లోకి వెళ్ళి ఫస్ట్ ఈ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ ఈ హలో కాకుండా రిజిస్టర్, అంతే మనం ఏం స్పెసిఫై చేసాం, రిజిస్టర్ ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఇది గెట్ API కాదు, పోస్ట్ API. ఇక్కడ మన JSON డేటాని మనం బాడీలో పాస్ చేయాలి. బాడీలో పాస్ చేసేటప్పుడు ఇక్కడ నన్ కాకుండా రా అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ JSON ని సెలెక్ట్ చేసుకోండి. ఒక JSON ఆబ్జెక్ట్ తీసుకొని మనకు ఏమేం డీటెయిల్స్ కావాలి, యూజర్ నేమ్ కావాలి. JSON లో మేబీ నేను తప్పు చేయొచ్చు, చూద్దాం. స్ట్రింగ్ ఉండాలి కదా, యూజర్ నేమ్. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి సమ్ యూజర్ నేమ్ ఇద్దాం మనం, DSV కోడింగ్. ప్రాపర్టీ కీ మస్ట్ బి డబుల్ కోటెడ్. ఓకే, ఇక్కడ డబుల్ కోట్ పెట్టమంటుండో. దెన్ పాస్వర్డ్ సంథింగ్ డబుల్ కోట్స్ test 1 2 3. నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇవ్వాలి మనం, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, ఈమెయిల్ ఇవ్వాలి. లెట్స్ గివ్ ఈమెయిల్ యాజ్ వెల్, test@gmail.com. సో మనం ఇప్పుడు ఈ ఈమెయిల్ ని ఇక్కడ ఈ బటన్ ని సెండ్ అని క్లిక్ చేద్దాం. ఈ కనెక్ట్ కుడ్ నాట్ గెట్ రెస్పాన్స్ అని చెప్పేసి ఏమొస్తుంది, ఏమైందో మనం మన డేటాబేస్ లో చూద్దాం. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, రిక్వెస్ట్.బాడీ. యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది, ఈమెయిల్ ఉంది, అవేమి లేవు అని చెప్పేసి అంటుంది. ఎందుకు అలా అవుతుందో చూద్దాం మనం. ఇక్కడ ఏం చేద్దామంటే రిజిస్టర్ యూజర్ లో console.log ఈ డీబగ్ మనం చేయాల్సిందే. request.body అని క్లిక్ చేద్దాం. మనకి ఏం కన్సోల్ వస్తుందో చూద్దాం. మనం డేటాబేస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఉంటుంది. రీస్ట్రక్చర్ ప్రాపర్టీ ఆఫ్ యూజర్ నేమ్. ఓకే, లెట్స్ సీ మనకి ఏం వస్తుందో చూద్దాం. అగైన్ ఇక్కడ అన్డిఫైన్డ్ అని వస్తుంది. request.bodyనే మనకి అన్డిఫైన్డ్ అని వస్తుంది. రైట్. ఇష్యూ ఏంటంటే మనం JSON ని ప్రాసెస్ చేసే ఒక స్టెప్ ని అయితే రాయాలి. ఏంటంటే అది ఇక్కడ ఈ యాప్ ఏదైతే ఉందో app.use_express.json చూద్దాం ఇది ఫిక్స్ చేస్తుందా మన ఇష్యూని అని చెప్పి. అగైన్ సెండ్. రైట్, ఇట్స్ డన్. ఓకే, మన యూజర్ క్రియేట్ అయ్యాడు, 201 క్రియేటెడ్. ఇష్యూ ఎందుకు వచ్చింది అంటే మనం JSON ని యూజ్ చేయడానికి కావాల్సిన ఈ app.use_express.json అనేది మనం ఇవ్వలేదు. అందుకోసమే మనకి ఆ request.bodyని అయితే మన Node.js అప్లికేషన్ రీడ్ చేయలేకపోయింది. మరి ఇది ఎందుకు అని చెప్పేసి అంటే మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ ని యూజ్ చేస్తున్నాం కదా. బై డిఫాల్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఇన్కమింగ్ JSON ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ JSON డేటా, ఈ ఇన్కమింగ్ JSON డేటాని పాస్ చేయదు, రీడ్ చేయదు. అందుకోసమే మనం ఇక్కడ అవైలబుల్ JSON పార్సర్ ని యూజ్ చేసి ఎక్స్ప్రెస్ నువ్వు ఇన్కమింగ్ JSON ని పాస్ చెయ్యు, రీడ్ చెయ్యు అని చెప్పడానికి మనం ఈ లైన్ ఆఫ్ కోడ్ అయితే యూజ్ చేయాలి. అందుకోసమే మనకి ఎర్లియర్ మనకి ఆ రెస్పాన్స్ డాట్ డేటాని ప్రింట్ చేస్తే అన్డిఫైన్డ్ అని వచ్చేసింది. ఇప్పుడేమో మనకి వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మన ప్రింట్ కూడా ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ అయిపోయింది. అది ఇష్యూ. గుడ్ క్యాచ్, మనం ఇది మర్చిపోయాం బట్ ఇక్కడ దొరికింది. నెక్స్ట్ మనం ఏ మెథడ్ ని చెక్ చేయాలి, ఈ యూజర్ కంట్రోలర్ లో లాగిన్ ని చెక్ చేయాలి. సేమ్ మనం లాగిన్ ని కూడా చెక్ చేద్దాం. URL ని తీసుకొని మళ్ళీ పేస్ట్ చేయండి. వన్ థింగ్ ఏం గుర్తుంచుకోవాలంటే గెట్ కాదు పోస్ట్, అండ్ ఇక్కడ రిజిస్టర్ కాదు లాగిన్. ఓకే, అండ్ ఇక్కడ బాడీని తీసుకోండి, మళ్ళీ రా ఇక్కడ ఏముంటుంది JSON తీసుకోవాలి. మనం JSON బాడీని పాస్ చేయాలి. ఎలాంటి JSON బాడీని పాస్ చేయాలి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ని పాస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ని పాస్ చేస్తున్నాం కాబట్టి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ని తీసుకొని ఇక్కడ ఇచ్చేయండి. ఓకే, అండ్ దెన్ సెండ్. యూజర్ లాగిన్ సక్సెస్ఫుల్ అయ్యాడు. యూజర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చాయి. మీరు ఏం చేస్తారంటే మీరు మీ MongoDBని ఓపెన్ చేసి మన కలెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి ఒకసారి చూడండి. అందులో యూజర్ అనే ఒక మోడల్ క్రియేట్ అయి ఉంటుంది. అందులో ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. జస్ట్ ఫైనల్ గా ఒకటి ఏం చూపిస్తానంటే ఈ పాస్వర్డ్ నేను తప్పించి ఎంటర్ చేస్తాను. చూడండి ఇన్వాలిడ్ పాస్వర్డ్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇది ఇక్కడ నుంచే ఈ అప్లికేషన్ నుంచే వస్తుందా అని చెప్పేసి అంటే ఆబ్వియస్ గా ఫస్ట్ సపోజ్ నేను దీన్ని టర్మినేట్ చేసి ఇక్కడ హిట్ చేశాను అనుకోండి, వెళ్ళదు. ఎందుకంటే మన అప్లికేషన్ రన్ అవ్వట్లేదు కాబట్టి. ఇన్ కేస్ నేను రన్ చేసి హిట్ చేస్తే డేటాబేస్ కనెక్టెడ్
హిట్ చేస్తే ఇక్కడ చూడండి రాంగ్ పాస్వర్డ్ అని వస్తుంది. ఎందుకు ఇక్కడ మన పాస్వర్డ్ తప్పించాం కాబట్టి. కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే యూజర్ లాగిన్ అయ్యి యూజర్ కి తగ్గ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇది గైస్ 2 APIs అయితే మనం క్రియేట్ చేసాం. అండ్ మీరు లైక్ కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ చాలా తొందరగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.